ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎంఎస్ అగర్వాల్ ఎండిపై క్రిమినల్ కేసు పెట్టాలి. కంపెనీలో చనిపోయిన కార్మికుడికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. సిఐటి మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ మెదక్ జిల్లా మనోహర్బాద్ మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామ శివారులో గల ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో ఈ నెల 15వ తేదీన ప్రమాదం జరిగింది. ఫెర్నేస్ పేలి ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. ఇంకో కార్మికుడు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. యజమాన్యం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రావడం లేదు. చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదని అన్నారు. చనిపోయిన కార్మికుడి కుటుంబాన్ని బెదిరించి శవాన్ని ఉత్తరప్రదేశ్కి పంపించారని అన్నారు. ఇప్పటికైనా చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గత 4 నెలల కిందట ఇదే పరిశ్రమల్లో ఒక కార్మికుడు చనిపోవడం జరిగిందని అన్నారు. కానీ ఎంఎస్ అగర్వాల్ కంపెనీ యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కంపెనీలో పాత పైపులు లీకేజ్ అయ్యి ఫెర్నెస్లో నీళ్లు వెళ్లి కంపెనీలో పెద్ద ఎత్తున పొగవచ్చి పేలుడుతో కార్మికుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇంకో కార్మికుడు సరైన టైంకి అంబులెన్స్ రాక ఇబ్బందులు పడవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని, ఎంఎస్ అగర్వాల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని, జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా డీసీఎల్ ఏసీఎల్లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతి కంపెనీని పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామ శివార్లో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో 15వ తేదీ నాడు ప్రమాదం జరిగింది. ఫర్నేస్ పేలి ఒక కార్మికుడు చనిపోయిండు. ఒక కార్మికుడు తీవ్ర గాయాల పాలై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాజమాన్యం వైపు నుంచి ఇప్పటి వరకు సరైనటువంటి స్పందన లేదు. సరైనటువంటి ఎక్స్గ్రేషియా బహిరంగ ప్రకటన యాజమాన్యం చేయలేదు. లోపల కుటుంబ సభ్యుల్ని బెదిరించి శవాన్ని ఆ ఉత్తరప్రదేశ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇలాంటి పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 4 నెలల క్రితం ఇదే పరిశ్రమలో ఒక కార్మికుడు మృతి చెందిండు. కార్మికుడు మృతి చెందినప్పటికీ ఎంఎస్ అగర్వాల్ యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము. పాత పైపులు వాడడం ద్వారా, ఆ పాత పైపుల్ని రిపేర్ చేయకపోవడం ద్వారా పాత పైపులు లీకేజ్ అయ్యి ఫర్నేస్ లో నీళ్లు పడి పెద్ద ఎత్తున పొగలొచ్చి క్రేన్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైతే ఒకరు చనిపోయారు. కనీసం ప్రమాదం జరిగేటువంటి ప్రాంతంలో నిబంధనల ప్రకారం అలార్మింగ్ వార్మ్స్ లేవు, బెల్స్ లేవు. అదే రకంగా కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. అంబులెన్స్ అందుబాటులో లేదు. 1500 మంది పనిచేస్తున్నటువంటి పరిశ్రమలో అంబులెన్స్ లేకపోవడం ద్వారా ఈ కార్మికుడు చనిపోయిండు. ఒకవేళ అంబులెన్స్ ఉన్నట్టయితే ఇన్ టైంలో వైద్యము అందేది. 1.5 గంటల పాటు కాలినటువంటి కార్మికులు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. గతంలో సంగారెడ్డి జిల్లా పరిధిలో సిగాచిలో ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేవు. మెదక్ జిల్లాలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి సేఫ్టీ మీద కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత ఎలాంటి ఫాలోఅప్ లేకపోవడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తక్షణమే ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు నమోదు చేసి పరిశ్రమ ఎండీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికునికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కూడా మొత్తం పరిశ్రమల్లో అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా, రక్షణ చర్యలు ఏర్పాటు చేసే విధంగా, ముఖ్యంగా అనేక పరిశ్రమలో ఫర్నేస్ ఉన్నాయి. ఈ ఫర్నేస్ల దగ్గర తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ షాప్ ఇన్స్పెక్టర్ గానీ, లేబర్ డిపార్ట్మెంట్ గానీ సరైనటువంటి తనిఖీలు చేస్తలేదు. తనిఖీలు చేస్తే యాజమాన్యాలకు భయం ఉంటది. తక్షణమే అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని చెప్పి సిఐటియు మరోసారి డిమాండ్ చేస్తున్నారు.